బీఆర్ఎస్లట మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు అంటారు. మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా? హరీష్ పై మంత్రి పొంగిలేటి చిన్న ముందల మురిసినమాట పండగకే కదట. ముందల మురిసినమ్మ పండగకే కదట. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఫ్యూచర్ లేకనే గతి లేక ఇళ్ళకు దూకుతీవి. నువ్వు ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఎట్లనే చెప్పు. మా సీనన్న మాట్లాడాల్సింది ఫ్యూచర్ గురించి కాదు, కబ్జా గురించి మాట్లాడాలి, రాఘవ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడాలి. అప్పుడు మనం కానీ ఒప్పుకుంటాం. హరీష్ రాజు అన్నాడు, నువ్వు ఫ్యూచర్ సిటీ కడతా అన్నావు, కడుతున్నట్టున్నావు, రేపు నీ ఫ్యూచరే లేకుండా చేస్తా, నీ ప్రభుత్వమే రాదు, ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఈ మునగారు అంటాడు హరీష్ రావుకి ఫ్యూచర్ లేని. గెలుతావా 1,00,000 మేడాడుతున్నావు ఇప్పుడు జీవితంలో? 1,00,000 మేడాడుతున్నావు ఒక ఎమ్మెల్యేగా. ఇగో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ నచ్చిన నాయకుడు హరీష్ రావు గారు. ఆయన వివాదాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పనిచేస్తూ ఉంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివాదాలకు దగ్గరగా ప్రజలకు దూరంగా పనిచేస్తూ ఉంటాడు. నీకు హరీష్ రావుకు చాలా తేడా ఉంది. అని మూసుకొని సైలెంట్గా ఉంటే మంచిది. ఈ పదవి వచ్చింది కదా, ఇక అంటారు కదా కోతి కొబ్బసిప్ప దొరికినట్టు నెంబర్ 2 అయినా కదా అని మురిస్తే నెంబర్ 0 చేయడం పెద్ద హరీష్ రావుకి పెద్ద లెక్కేం కాదు. తెలంగాణ పదవి కూడా పెద్ద లెక్కేం కాదు. నీ చరిత్ర ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకనాగిన చరిత్ర. నువ్వు ఆంధ్ర పాలకుల ఎంగిలి మెతుకు తిన్న చరిత్ర. హరీష్ రావు గురించి మాట్లాడే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించుకొని మాడితే పొంగులేటి చిన్నకు చాలా గౌరవప్రదంగా ఉంటుంది, వినమ్రపూర్వకంగా తెలియజేస్తున్నాను. చిన్న అది ముచ్చట. హరీష్ రావు ఫ్యూచర్ను ఆగం చేస్తా అంటే తెలంగాణ ఫ్యూచర్ను ఆగం చేసినట్టు విధంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత హరీష్ రావు కూడా తెలంగాణ సంబంధిస్తుంది. నేను కూడా ఇస్తా. చిన్న జర జాగ్రత్తనే, చిన్న జర జాగ్రత్త మాడాలి. వారు చేస్తే అభివృద్ధి, నేను చేస్తే కాదన్నట్టు మాట. నువ్వేం అభివృద్ధి చేసినావు? రాఘవ కన్స్ట్రక్షన్ అభివృద్ధి చేసినావు, నీ కొడుకును అభివృద్ధి చేసినావు, రెవెన్యూ శాఖని ఏం అభివృద్ధి చేసినావు? భూముల రేట్లు పెంచినావు, దొబ్బి తింటారు ఇంకా మా సొమ్ము. ఏం అభివృద్ధి చేసినావు అని ఇది చేసాను దాని పేరనే చెప్పినట్టు చూస్తాం మేము కూడా. అదేందో అధికారంలోకి వస్తామని కలలు కనకండి, మళ్ళీ వచ్చేది నేనే. చెమ్మ చెక్క చమ్మలేసి మొగ్గ అని పాడతారు ఇప్పుడు జనాలు. ఇప్పుడు ఈ జోక్కి పెద్ద కామెడీనా ఇది. పొంగిలేటి చిన్న నీ గుడెమీస వేసుకొని చెప్పు, ఇటు పక్క ఉంటుందా? గుడెమీస వేసుకొని రేపు వచ్చేది మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంటే తెలియదా అని. ఇప్పుడు పోనీ రేపు పొద్దుగాల మీదే గవర్నమెంట్, రేపే మీరు రాజీనామా చేయరు, రేపే ఈ ఎల్లుండి ఎన్నికలు వస్తే ఇంక మీరు గెలిస్తే ఇంక నేను గుండు కొడుక్కొని తిరుగుతా ఖమ్మం మొత్తం. శరపాడుగా ఎందుకు ఈ డైలాగులు? మన సెట్ కావే డైలాగులు. పొంగులేటి చిన్నకు డైలాగు సెట్ కావు. పొంగులేటి చిన్నకు సెట్ అయ్యేది కబ్జాలు సెట్ అవుతాయి, భూ దోపిడి సెట్ అవుతుంది, భూమిని మింగేది సెట్ అవుతుంది. ఈ మంచి పనులు ఎందుకే నీకు అవసరమా మనకు? ఇక ఫ్యూచర్ సిటీని ఆపాలని చూస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్తున్నా. గదే చెప్తున్నా. అంటే రాఘవ కన్స్ట్రక్షన్ అడ్డుకుచ్చట ప్రజలు మనకు బుద్ధి చెప్తారట. రేపు ఖమ్మంలో చెప్తారుగా, రేపు ఖమ్మంలో ఏ పార్టీగా మనం గెలుస్తామో, ఏ పార్టీ అక్కడ ప్రజలు ఓటేసారో తెలుస్తుంది. అందుకే పొంగులేటి చిన్న మిడిసి మిడిసి పడొద్దు, మంచిది కాదు అది. సో కేసీఆర్ కాలు మొక్కింది, హరీష్ రావు ఎమ్మటి తిరిగింది, పదవుల కోసం వాళ్ళ పక్కన వెంపర్లాడింది మర్చిపోయి ఇవాళ కోతి కొబ్బరి చూపుతున్నట్టు ఎగిరి పడితే గంతేస్తే గాయి చేస్తే నువ్వే ఆగమైతే మంది కూడా ఆగంగాడు. ఒక తమ్మునిగా నీకు సలహా ఇస్తా అన్న. ఈయనపోయి డిస్టంబోర్ మీద కూర్చొని ఎగిరి పడితే ఎవడేం చేస్తాడు చెప్పు? నీ కర్మ నువ్వే. హరీష్ రావు గారి జోలికి పోయే ముందు 1కి 4 సార్లు నా కథ ఏంది, నా లెక్క ఏంది, నా దమ్మెంత, నా చరిత్ర ఏంది, హరీష్ రావు చరిత్ర ఏంది, ఎవడెంత అనేది అన్ని లెక్కలు తెలుసుకొని నీకు తలకాయ పని చేయకపోతే నీ పక్కన పిఏనో ఇంకోనో ఎంక్వైరీ చేయమని పూర్తి వివరం తెలుసుకున్నాక అప్పుడు నోటి తెలుగు. కుర్చీలో ఎవడు కూర్చున్నా గదే వీలునే, నువ్వు కూర్చున్నా గదే వీలు ఉంటుంది, కుక్క కూర్చున్నా గదే వీలు ఉంటుంది. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ అనేది ముఖ్యం.